హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్. ఇది ఒక డివోషనల్ వ్లాగ్ అనమాట అండి. నాకు ఎంతో ఇష్టమైన డివోషనల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా అయితే నాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. హిస్టారికల్ టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇంకా ఇష్టం అనమాట. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుడికి వెళ్ళడం అంటే, మనకి గుడికి వెళ్తున్నామంటే అదొక థెరపీ లాగా అనమాట. మనకు మంచి పాజిటివ్గా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మర్చిపోయి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటామన్నమాట మన గుడికి వెళ్తేనే. సో ఈ మధ్యన నేను విజిట్ చేసిన గుడి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏదైనా తప్పు ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకీ నేను ఏ గుడికి వెళ్ళానంటే ద్రాక్షారామంలోని శ్రీ మాణికాంబాదేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందామని వెళ్ళానమాట. ద్రాక్షారామం వెళ్ళామండి. శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడుందంటే అండి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉందండి. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా విశేషాలే ఉన్నాయి. ఇది యాక్చువల్గా అయితే 9th 10th సెంచరీ టైంలో టెంపుల్ అనమాట అండి. అంత హిస్టారికల్ టెంపుల్. ఈ గుడికి ఎందుకు అంత విశేషంగా చెప్పుకుంటారంటే త్రిలింగం క్షేత్రాల్లో ఒకటి అనమాట అండి. పంచరామ క్షేత్రాల్లో ఒకటి. 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదండి మనకి, అందులో 12వ శక్తిపీఠం అనమాట. అందుకనే ఈ ఆలయాన్ని శ్రీ మాణికాంబాదేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తూ ఉంటారనమాట. శ్రీ భీమేశ్వర స్వామి వారు స్వయంభులింగం అండి. స్ఫటికలింగము 14 అడుగుల ఎత్తున ఉంటారు. 2 అంతస్తులో మనకి దర్శనమిస్తారనమాట. పై అంతస్తులోనే పూజలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ జరుగుతాయి అన్నమాట అండి. అంతేకాకుండా సూర్యకిరణాలు నేరుగా ఈ శివలింగం పైన పడటం వల్ల ఈ ఆలయానికి అంత ప్రత్యేకత అనమాట. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణము, నాకు తెలిసిన చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి. దక్ష ప్రజాపతి అయిన దక్షుడు అంటే మన సతీదేవి గారు తండ్రి గారు యజ్ఞం చేస్తారనమాట అండి. ఆ యజ్ఞానికి దేవతల్ని, దేవగణాలని అందరినీ పిలుస్తారు. తన కుమార్తె అయిన సతీదేవిని శివయ్యని మాత్రం పిలవరనమాట. పిలవకపోయినా పర్వాలేదు, పుట్టినిల్లో జరిగే విశేషానికి తాను వెళ్ళాలని ఎంతో ఆశగా శివయ్యని అడుగుతారనమాట. పిలవని దానికి ఎందుకు వెళ్ళడం, వద్దు అని చెప్పేసి చెప్తారు. సతీదేవి వినరనమాట. నాకు పుట్టినిల్లో జరిగే విశేషానికి నేను వెళ్ళాలని చెప్పేసి శివయ్యని ఒప్పించి మరీ తను వెళ్తారు. సతీదేవి దక్షిణ యజ్ఞానికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే తనని ఆదరిస్తారని చెప్పేసి ఎంతో ఆశగా వెళ్తుంది. కానీ తనకి నిరాశ ఎదురవుతుంది. సతీదేవిని, తన భర్త అయిన శివయ్యని చాలా అవమానిస్తారు. అవమానం తట్టుకోలేక, పుట్టినిల్లోని ఉండలేక శివయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకోలేక తన ప్రాణాలని తానే అగ్నికి ఆహుతి చేసుకుందనమాట అండి. ఎక్కడైతే తన ప్రాణాలని విడిచిందో అక్కడే శివయ్య శ్రీ భీమేశ్వర స్వామిగా స్వయంభులింగంగా వెలిచారని చెప్పేసి పురాణాల్లో చెప్తూ ఉంటారనమాట అండి. సతీదేవి యొక్క మరణం తెలుసుకున్న ఆ శివయ్య ప్రళయ రుద్రుడవుతాడండి. ఆ తర్వాత చడాచూడం నుంచి వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞం మొత్తం సర్వనాశనం చేయమంటాడనమాట. వీరభద్రుడు కూడా దక్షయజ్ఞం మొత్తం సర్వనాశనం చేస్తాడనమాట అండి. తర్వాత సతీదేవి యొక్క శరీరాన్ని, అదేనండి సూక్ష్మ శరీరాన్ని తన భుజంపై వేసుకొని ముల్లోకాళ్ళు తిరుగుతూ ప్రళయ తాండవం చేస్తాడనమాట అండి. ఇలా శివయ్యని వదిలేస్తే ఎలాగని చెప్పేసి లక్ష్మీనారాయణుడు తన విష్ణు చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని 18 ముక్కలు చేస్తారనమాట. అవే అనమాట అండి శక్తిపీఠాలు. 18 శక్తిపీఠాలు. మనం భీమేశ్వర ఆలయం వచ్చి 12వ శక్తిపీఠం అనమాట అండి. నాకు తెలిసిన చిన్న స్టోరీ ఇదనమాట అండి. సో అంతేకాకుండా భీమేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు అనమాట అండి. ఇదేమో 1000 ఏళ్ల నాటి రావి చెట్టు అని చెప్పేసి అంటున్నారనమాట. దానికి ఆపోజిట్లోనే గోదావరి ఉంది. ఆ గోదావరిని సప్త గోదావరి అని చెప్పేసి అంటున్నారు. ఆ గోదావరి నుంచి వాటర్ తెచ్చి ఈ రావి చెట్టు దగ్గర పోస్తున్నారనమాట అండి. అంతేకాకుండా ఇక్కడ కాలభైరవుడు గుడి ఉందండి. దుడ్డి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారు, వీరభద్రుడు, లక్ష్మీ గణపతి, అష్ట దిక్పాలకులు, నవగ్రహాలు, సప్తమాత్రికులు అని చెప్పేసి అన్ని దేవగణాలు ఇక్కడ కొలువే ఉన్నారనమాట. ఈ గుడిని తూర్పు చాళుక్య వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా పురాణాల్లో ఉందన్నమాట అండి. ఇక్కడ అన్నదానం అన్నది మనకి 365 days కూడా అన్నదానం జరుగుతుందన్నమాట అండి. 12 o'clock నుంచి ఫుడ్ అన్నది మనకి అన్నదానం అన్నది చేస్తారనమాట. 365 రోజు కూడా అన్నదానం చేస్తారు. ఏం ప్రాబ్లం ఉండదు. ఇదన్నమాట నాకు తెలిసిన, ఈ గుడి గురించి తెలిసిన చిన్న విషయాలు, నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఏదైనా తప్పు ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఆ తర్వాత మేము కోటిపల్లి
కోటిపల్లి వెళ్ళాము. కోనసీమ వెళ్ళి గోదావరి వెళ్ళకపోతే ఎలా చెప్పండి, గోదావరి వాటర్ అది చూడకపోతే ఎలాగా. పక్కనే అనమాట అండి ద్రాక్షారామం నుంచి కోటిపల్లికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే మాకు ద్రాక్షారామం నుంచి వెళ్ళడానికి కోటిపల్లికి. అక్కడికి వెళ్ళి పంటి ఎక్కామన్నమాట. పంటి అంటే ఈ సైడ్ నుంచి అటుపక్క సైడ్కి ట్రావెల్ చేస్తుంది అనమాట. అదే అటుపక్క చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఆటోలు వెహికల్స్ అన్నీ కూడా ఈ పంటిలోకి ఎక్కించేస్తారనమాట. లారీలు కూడా ఎక్కుతాయండి లాస్ట్కి. మేము కూడా ఎక్కుదాము, ఎలా ఉంది చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కామన్నమాట. ఎక్కి ఈ చివర గోదావరి ఈ రేవు దగ్గర నుంచి అటుపక్క రేవుకి, అంటే అటుపక్క ఇంకా చాలా ఊర్లు ఉన్నాయన్నమాట. ఆ బ్రిడ్జ్ లేదనమాట అండి. సో పైన బ్రిడ్జ్ ఉంటే పైనుంచి వెళ్తారు, బ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలాగే వెళ్ళాలి కాబట్టి ఇలాగే వెళ్తున్నారనమాట. ఈ పంటి సాయంతో ఇటు నుంచి అన్నీ కూడా అటుపక్కకు వెళ్తారనమాట. అటుపక్క చాలా ఊర్లు ఉన్నాయి, అవన్నీ కూడా లోపల ఇంకా చాలా చాలా చిన్న చిన్న ఊర్లు. చాలా బాగుంటుంది. కోనసీమ అంటేనే ఒక అందం అండి, దాన్ని ఎంత చెప్పినా తక్కువ అనమాట. మేము కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కాము, చాలా బాగుంది నిజంగా. మీరందరూ కూడా ఎప్పుడైనా అటు వెళ్తే కోటిపల్లి రేవుకి ఏమైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట అండి ఈ వీడియో. విశేషాలు, వింతలు, విశేషాలు, నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, బాయ్.